నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీజేపీ సీనియర్ నాయకురాలు, స్పోక్ పర్సన్ రాణి రుద్రమరెడ్డి గారు ఉన్నారు. మేడం, కాంగ్రెస్ ప్రభుత్వంలో కొత్త బడ్జెట్ బీజేపీ ఎట్లా చూస్తుంది? స్వాగతిస్తున్నారా బడ్జెట్ని? అసలు ఇదంతా కూడా తప్పించుకునే బడ్జెట్. వాళ్ళు అసలు ఎందుకు పెట్టినారో అర్థం కూడా వాళ్ళకి కాని పరిస్థితిలో పెట్టినారు ఈ బడ్జెట్. నిజంగా కూడా కొత్తగా ఏర్పడ్డటువంటి ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా లేదు. ఫుల్ బడ్జెట్, కంప్లీట్ బడ్జెట్ పెట్టేసి ఉండే. లేదు అని అంటే ఇంకా సమయం కావాలి వాళ్ళకు అని అనుకుంటే ఇంకొక నెల రోజులు 2 నెలలు ఆగి ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా కూడా కంప్లీట్ బడ్జెట్ పెట్టుకొని నిజంగా వాళ్ళకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, వచ్చినటువంటి డబ్బుని ఎట్లా ఏ స్కీమ్లకి షేర్ చేస్తారు, అంటే అభివృద్ధి కోసం ఎంత ఖర్చు పెడతారు, వాళ్ళు సంక్షేమం కోసం ఎంత ఖర్చు పెడతారు, ఆ అభివృద్ధిలో మౌలిక వస్తువుల కోసం ఎంత ఖర్చు పెడతారు, పోనీ రాష్ట్రం నుంచి వచ్చేటటువంటి ఆదాయం ఎంత, వీళ్ళు పెడుతున్నటువంటి ఖర్చు ఎంత, మీకు ఆదాయం కనుక సరిపోకపోతే మరి అప్పులు తెచ్చుకుంటారా బయట నుంచి, తెస్తే ఆ అప్పులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఇచ్చేటటువంటి బడ్జెట్ ఉండాలి. ఇవాళ ఏం లేదు, వట్టిగానే మేనిఫెస్టో ఇచ్చినట్టు, లేకపోతే మాటకోసారి బహిరంగ సభలల్లో ప్రెస్ మీట్లల్లో నాయకులు మాట్లాడినట్టు గదే ముచ్చట మాట్లాడినారు కదా బట్టి విక్రమార్క గారు. కొత్తగా ఏం చెప్పినారు? ఇవాళ ఒక్కటే ముచ్చట చెప్పినారు. ఏంది, 6 గ్యారంటీల కోసం 53,196 కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతాము అని చెప్పినారు. ఈ 53,000 కోట్ల రూపాయలు 6 గ్యారంటీలు అని చెప్పేసిన కథం. మీరు ఆ 6 గ్యారంటీలలో చాలా హామీలు ఉన్నాయి. ఒక్కొక్క గ్యారంటీలో 3 హామీలు ఉన్నాయి. మరి ఏ గ్యారంటీ కింద ఎంతమంది లబ్ధిదారులు సంఖ్య అవుతుంది అనేది మీరు ఒక లెక్క రాయాలి అని చెప్పి మేము అడిగినాము ప్రతిపక్షంగా. ఒక సంఖ్య చెప్పలేదు మీరు. ఏ గ్యారంటీ కింద ఎంతమంది అవుతున్నారు, ఆ గ్యారంటీకి పర్టికులర్గా ఎన్ని డబ్బులు ఖర్చు అవుతున్నాయి, అవేవి కూడా లేవు. 53,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతున్నారు. ఎక్కడి నుంచి తీసుకొస్తారు ఆ డబ్బుని? అది కదా ముందు ఇంపార్టెంట్ విషయం. మీరు ఆ 53,000 కోట్ల రూపాయల ఆదాయం మీకు ఎక్కడి నుంచి సమకూరుతుంది? చాలా విషయాల్లో ఒక విషయం ఏం చెప్పినారు అని అంటే, కేంద్రం నుంచి మాకు డబ్బులు వస్తాయి అని చెప్పినారు. సంతోషం. మేము ఒక విషయంలో మేము అప్రిషియేట్ చేస్తున్నాం. ఏంటంటే, గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కోట్ల రూపాయలు, 9 లక్షల కోట్ల రూపాయలు 9 సంవత్సరాల్లో భారతీయ జనతా పార్టీ కేంద్రం ఇస్తే తీసుకొని ఒక్కరోజు కూడా దాన్ని ఇచ్చిండ్రు అని ఒప్పుకోలే. మా పార్టీ ప్రస్తుత అధ్యక్షులు, గతంలో ఉన్నటువంటి ఇప్పటికి కూడా సెంట్రల్ మినిస్టర్గా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారు, వారు అధ్యక్షులు కాగానే ఒక పెద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టినారు. పెట్టి 9 లక్షల కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి తెలంగాణకు, ఏ స్కీమ్కి ఎన్ని కోట్ల రూపాయలు ఏ డేట్ నాడు మేము ఇచ్చినాము అని చెప్తే ఆ తర్వాత ఒక్క మాట కూడా మాట్లాడడానికి వాళ్ళకు నోరు లేకుండా అయిపోయింది. అది ఒప్పుకోలేదు. బట్ ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అది ఒప్పుకుంటుంది. కేంద్రం నుంచి మాకు డబ్బులు వస్తాయని అనేక సార్లు బట్టి విక్రమార్క గారు ఇవాళ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ చదువుతూ వారు చెప్పడం జరిగింది. సో ఆ వస్తున్నటువంటి డబ్బు ఎంత వస్తుంది, మరి మీరు అది కూడా లెక్క చెప్పాలి. కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బు ఎంత, ఆ డబ్బు కాక మిగతా డబ్బును మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మరి అప్పులు తీసుకొస్తారా, లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో ఆదాయాలని సృష్టిస్తారా, లేదంటే తెలంగాణ ప్రజలపైన పన్ను వేస్తారా? ఇదంతా చెప్పేది ఉండే. ఇది మొత్తం ఏది లేకుండా వట్టిగానే చదవాలి, వట్టిగానే పెట్టాలి కాబట్టి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టినాము. మహిళా సంక్షేమం గురించి ఏమీ లేదు. వాళ్ళ వెల్ఫేరే లేదు కదా. విమెన్ వెల్ఫేర్ ఏం పెట్టినారు? వాళ్ళు ఏం పెట్టలేదు. దేని గురించి మాట్లాడలేదు. ఒక ఆర్టీసీ బస్సులో మేము ఫ్రీగా ఇచ్చినాము, మహిళలు పోతున్నారు వస్తున్నారు అని అన్నారు. స్వయం సహాయక సంఘాలను మేము వాళ్ళకు ప్రోత్సహిస్తాము అన్నారు. ఎట్లా ప్రోత్సహిస్తావు నువ్వు? ఎట్లా చేస్తావు? ఏం చేస్తావు? అంటే మీ దగ్గర ఒక కార్యాచరణ ప్రణాళిక అనేటువంటిది ఎక్కడ కూడా స్పష్టంగా కనపడలేదు. వట్టిగా రాసుకున్నారు, వట్టిగా బహిరంగ సభల్లో స్పీచ్లు ఇచ్చినట్టు చెప్పిండ్రు. అంటే 2 లక్షల రుణమాఫీకి మేము కట్టుబడి ఉన్నామని చెప్పేసి బట్టి విక్రమార్క చెప్పినారు. త్వరలోనే ఆ కార్యాచరణ జరుగుతుందని చెప్తున్నారు. నిజమే అంటారా? డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరుగుతుంది. మీరు ఇప్పుడు ఎవ్వరు కూడా పైసలు కట్టకుండ్రి, అప్పు కట్టకుండ్రి అని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ 9 మర్చిపోయినారు. డిసెంబర్ 9 తర్వాత ఇవాళ డేట్ ఎంతండి? ఫిబ్రవరి 10. అంటే ఇప్పటికీ దాదాపు 62 రోజులు. ఇవాళకి 62 రోజులు అయిపోయిన తర్వాత కూడా ఈ రోజు వరకు కూడా మేము 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ ఇగో పలానా డేట్ నుండి చేస్తున్నాం అనేటువంటిది చెప్పలే. చాలా స్పష్టంగా మల్లుబట్టి విక్రమార్క గారు ఇవాళ చదివింది ఏంటంటే, ఆర్థిక శాఖ మంత్రి హోదాలో, డిప్యూటీ సీఎం హోదాలో వారు చదివినటువంటి లైన్, 2 లక్షల రుణమాఫీ కోసం కార్యాచరణ ప్రకటిస్తాం. అంటే ఎన్నడూ ప్రకటిస్తావు నువ్వు? అంటే అదేదో సినిమాలో ఉంటుంది చూసిరా, ఇక్కడ మన కోడిని చూపించి అదే చికెన్ అనుకొని తిను నువ్వు అన్నట్టుగా. కేసీఆర్ గారు కదా నేను ఉద్యోగాలు ఇస్తా, నేను దళితుని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఎట్లయితే ప్రజల్ని మసిబూసి మారేడుకాయ చేసి మోసం చేసినారో, ఇవాళ 2 లక్షల రుణమాఫీ విషయంలో కూడా మీకు చిత్తశుద్ధి లేదు. మీరు మొట్టమొదట అమలు చేస్తా అని చెప్పినటువంటి దాని గురించి ఈ రోజు వరకు కూడా మీకు కార్యాచరణ లేదు. కార్యాచరణ ప్రకటిస్తామని చెప్తున్నారు. ఎన్నడూ ప్రకటిస్తావు? అంటే ఇంకో 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత వచ్చేసారి ఎలక్షన్లలో మీరు ఓడిపోయినాక అప్పుడు చెప్తారా? ఓకే. ఇప్పుడు నిన్నేమో సీఎం కేసీఆర్ బడ్జెట్ సెషన్లకు హాజరు అవుతారని చెప్పేసి నిన్న అన్నారు. కానీ వాళ్ళ అసెంబ్లీకి సీఎం అంటే మాజీ సీఎం కేసీఆర్ రాని పరిస్థితి ఎట్లా చూస్తారండి? ఇప్పుడు వారు వస్తేంది రాకపోతేంది
ఇప్పుడు ఆగేదేం లేదు కదా. వారు మాజీ సీఎం, వారు ఇప్పుడు సామాన్యమైనటువంటి ఒక ఎమ్మెల్యే, ఉన్నటువంటి ఎమ్మెల్యేలో వారు ఒక ఎమ్మెల్యే. కాబట్టి ఎమ్మెల్యేగా ప్రజలు ఎన్నుకున్నటువంటి వ్యక్తిగా వారికి బాధ్యత ఉంది కాబట్టి వారు డెఫినెట్గా అసెంబ్లీకి రావాలి. వచ్చి వారికి నిజంగానే గతంలో కనుక వారు బాగా చేసి ఉండుంటే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో లోపాలు ఉంటే వారు ఎత్తి చూపాలి. ఇక్కడ ఏమైపోయిందంటే ఆయన ఏం చేయలే కదా, ఆయన ఏం చేయలేదు. ఇవాళ ఆర్థిక స్థితి మంచిగా ఉన్నటువంటి పరిస్థితి నుంచి ఇవాళ లక్షల కోట్ల రూపాయల అప్పుల రాష్ట్రం కింద తెలంగాణ రాష్ట్రాన్ని దిగజార్చి ప్రతి ఆఫీసర్ను కూడా అవినీతిపరుడుగా తయారు చేసి ప్రతి దాంట్లో స్కాములు చేసి డబ్బు కేవలం ఆయన కొడుకును, ఆయన బిడ్డను, ఆయన అల్లుడిని మల్టీ మిలియనీర్స్గా చేయడం కోసము, ఆయన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది పెద్దల్ని కాపాడడం కోసం పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని కూడా తనతో పాటు చాలా పెద్ద డబ్బున్నటువంటి నాయకుడిగా తయారు చేయడం కోసము అనేక సాగునీటి పారుదల ప్రాజెక్టులు కావచ్చు, అనేక అంశాల్లో కూడా ప్రతి దాంట్లో కూడా అవినీతి చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి భూములను కబ్జా పెట్టి తెలంగాణ అడవులను కూడా ఆగకుండా ఏదో ఒక పేరుతోటి వాటిని కూడా కబ్జా పెట్టి వీళ్ళు కబ్జా పెట్టని వీళ్ళు దోచుకొనిది ఏమీ లేదు. భూమి కబ్జా పెట్టినారు, కొండల్ని కబ్జా పెట్టినారు, గుట్టల్ని కబ్జా పెట్టినారు, చెట్లను దోచుకున్నారు, చెట్ల మీద పండ్లను దోచుకున్నారు, ఆఖరికి ఆకులను కూడా దోచుకున్నారు. కాబట్టి ఇవాళ ఆయనకు అసెంబ్లీకి రాబుద్ది అయితే లేదు కావచ్చు, వస్తే అందరు అడుగుతారని అనుకుంటున్నారు కావచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు తెలంగాణలో అసలు సిసలైన ఉద్యమకారుడు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి. మీరు కూడా ఉద్యమకారంలో ఉన్నారు. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి అసలు సిసలైన ఉద్యమకారుడు అంటే ఏం చెప్తారు? ఇక అది వాళ్ళకి తెలియాలి. అసలు సిసలు ఉద్యమకారుడు అంటే అర్థం ఏందో తెలియాలి. రేవంత్ రెడ్డి గారు ఉన్నది టీడీపీ పార్టీలో ఉన్న సమయంలో మరి చంద్రబాబు నాయుడు గారు రెండు కళ్ళ సిద్ధాంతం పెట్టి తెలంగాణ రాష్ట్రం విషయంలో వారు ఎంత దోబుచులాడినరో అందరికీ కూడా తెలుసు. సరే, ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల్లో మరి ఎప్పుడైనా వారు ఉద్యమం చేసిండ్రా చేయలేదా అని అంటే అది ప్రజలకెరక, వారికెరక. సరే, నేనేమంటున్నా అంటే అసలు ఉద్యమంలో వారు ఉన్నారా లేరా అనేటువంటిది ఇప్పుడు అప్రస్తుతం. ఇప్పుడు నిజంగా నిజాయితీ ఉంటే, నిజంగా ఒక ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ రాష్ట్రానికి మంచిగా చేయాలి, తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడపాలి అని అంటే నిజాయితీగా కేంద్రం నుంచి వచ్చేటటువంటి డబ్బంతా కూడా తీసుకొని వచ్చి అది ప్రజల ముందు పెట్టి, అది ఆ డబ్బు కాకుండా రిమైనింగ్ అమౌంట్స్ అన్నీ కూడా గత 10 సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ దోచుకున్నటువంటిదని మీరు చెప్తున్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలో ఉన్ననాడు మేము కాళేశ్వరం విషయంలో ఎవిడెన్స్ తీసుకుపోయి కేంద్రానికి సబ్మిట్ చేసినామని చాలా సందర్భాల్లో మాట్లాడినారు. వారి పార్టీ నాయకులు కూడా మాట్లాడినారు. మేమేమంటున్నామంటే మీ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి కదా, మీరు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు కదా, మీరు ఏసీబీ మీ చేతిలోనే ఉంది కదా, మీరు ఎఫ్ఐఆర్ నమోదు చేయండి. కాళేశ్వరం విషయంలో మీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ అక్కడ పెట్టండి. ఇమ్మీడియట్గా ఎవరెవరైతే దోషులు ఉన్నారో, ఎవరెవరైతే అవినీతి పరులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా కోర్టుకు లాగండి, వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసి పెట్టండి. మీ చేతిలో ఉంది కదా, ఇవాళ రాష్ట్రంలో మీరే ఉన్నారు. కాబట్టి మీరు నిజంగా తెలంగాణ ప్రజలకు న్యాయం చేస్తే, తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తే మీరు ఇవాళ ఉద్యమకారులు అవుతారు. మీరు తెలంగాణ నీళ్ళ విషయంలో జరిగినటువంటి దోపిడీని అరికట్టి, నిజంగా దక్షిణ తెలంగాణ అంత అన్యాయం అయిపోయింది కదా, ఉత్తర తెలంగాణలో ప్రాజెక్టులు కట్టి కూడా వేస్ట్ అయిపోయింది కదా, ఇప్పుడున్నటువంటి పరిస్థితిని ఒక 2-3 సంవత్సరాల్లో కనుక సెట్ చేస్తే మీరు నిజమైనటువంటి ఉద్యమకారులు అవుతారు. నిధుల విషయంలో కూడా తెలంగాణలో దోపిడీకి గురైనటువంటి డబ్బు అంతా ఉంది కదా, ఆ డబ్బును కనుక వెలికి తీసి తెలంగాణ ప్రజల కోసం పెడితే ఆనాడు మీరు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారా లేదా అనేటువంటి దాన్ని ఎవరు పట్టించుకోరు. ఇవాళ నిజంగా మీరు తెలంగాణ బిడ్డ అవుతారు, నిజమైనటువంటి ముఖ్యమంత్రి అవుతారు.